అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు గారు అలాంటి విధానాన్ని, ఒక పటిష్టమైన విధానాన్ని తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఆ పార్టీ ఎప్పుడు కూడా నిరంతరం ఉండే విధంగా చేయబట్టి వాళ్ళ అనేకమైన ఒడిదుడుకులు వచ్చినా, అనేకమైన ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఒక నాయకుల్ని తయారు చేసే కర్మాగారం అయిపోయినా ఈ పార్టీ కాపాడబడతా ఉందంటే అది క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల బలం. వాళ్ళు చాలా మంది ఊహించుకోవచ్చు, మనం పదవులు ఉండగా అనేక మంది మన దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ కూడా మనం మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేసినా కూడా మెదలకుండా ఊరుకుంటారు, రకరకాలుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళందరూ మన సొంత మనుషులు అనుకుంటే అది చాలా పొరపాటు. ఈ రోజున ఈ డివిజన్లో ఇక్కడ ఒక క్షేత్రస్థాయి నాయకుల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఎంతమంది యువకులు ఇక్కడికి వచ్చి నిలబడ్డారు ఒకసారి ఆలోచించుకో. తెలుగుదేశం పార్టీకి ఉన్న అదృష్టం, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన ఈ పార్టీలో గండిపేటలో పాఠాలు చెప్పేవాళ్ళు చాలా మంది. ఇక్కడ ఉన్నాళ్ళు గాంధీ గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పాఠాలు విని నాయకులుగా తయారైన వ్యక్తులు ఉన్నారు. అలాంటి విధానం ఏ పార్టీలో కూడా లేదు. ఏదో పార్టీలు గాలివాటకు రావడం, గాలివాటకు పోవటం ఉంటాయి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా గాలివాటానికి వచ్చిన పార్టీ గాలివాటానికి కొట్టుకుపోయే పార్టీ. అందువల్ల ఇలా మనం ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయాలన్నా, లేకపోతే మనం ఒక్కొక్క ఇంట్లో ఓట్లు ఏమన్నా దొంగ ఓట్లు ఉన్నాయన్నా, వీటిని కూడా మా కార్యకర్త నిరంతరం ఓటర్ లిస్ట్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి స్టడీ చేసి వాళ్ళు స్థిరమైన నిర్ణయంతో ఉంటారు. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు రేపు ఏదో దొంగ ఓట్లతోనో ఏదేదో చేసి మేము గెలవచ్చని. అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. మొన్న చూసాం గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఖచ్చితంగా 30,000 ఓట్లకు పైగా దొంగ ఓట్లు చేర్చారు ప్రభుత్వం వాళ్ళు. 6వ తరగతి కూడా పాస్ అయిన వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ ఓట్లు కూడా చేర్చారు. వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారు. కానీ 30,000 ఓట్లు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. 30,000 దొంగ ఓట్లు వేసినా, లేకపోతే 30,000 దొంగ ఓట్లు రిజిస్టర్ చేసినా, దాంట్లో 20,000 25,000 వేసినా కూడా 30,000తో గెలుపొందడం జరిగింది. కానీ ఇవాళ ఆ రోజున ప్రభుత్వం ఆధీనంలో ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ నామకావాస్తే కొన్న ప్రభుత్వం ఫుల్ ప్లెడ్జ్డ్లో ఉండటం వల్ల ఆ రోజు చేయగలిగారు. ఈరోజు నేను చూసాం ఈసీ కమిషనర్ వచ్చి పెద్ద పెద్ద ఉన్నతాధికారులనే ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కెరియర్ అంతా కూడా నాశనం అయిపోయింది, మీరు ఏమైనా పక్షపాతం చేస్తే. పక్షపాతం చేయాలని ఉద్దేశంలో మీరు ఇక్కడి నుంచి తప్పుకోండి కూడా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అధికారులకు అనేకమైన మార్పులు మేము కూడా ఫిజికల్గా చూస్తూ ఉన్నాం. అందువలన ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని, ఇంత కార్యకర్తల బలం కలిగిన పార్టీని ఎవ్వరూ కూడా నాయకులు పార్టీని మోసం చేస్తారేమో కానీ తెలుగుదేశం కేడర్ ఇప్పుడు కూడా పార్టీని మోసం చేసిన సందర్భం ఈ 40 సంవత్సరాల్లో చూడాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కార్యకర్తలే ఈ పార్టీని కాపాడుకున్నారు. నందమూరి తారక రామారావు తర్వాత ఈ పార్టీని ఇప్పటి వరకు కూడా బలంగా ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం చేసిన కృషి. రామారావు స్థాపించిన పార్టీ, ఆయన నిర్మాణం చేసిన జెండాని ఇప్పటి వరకు కాపాడబడిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి. ఎవరైనా వాళ్ళ స్వార్థం కోసం ఒకరోజు పొగడొచ్చు, ఒకరోజు తిట్టొచ్చు, అది వాళ్ళ ఏం కొత్త కాదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఆయన దగ్గర పదవులు పొందిన అనేక మంది ఆయన మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజున పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీలను సగాన్ని చీల్చి వాళ్ళ స్వార్థం కోసం ఆ రోజున వాళ్ళకి బలం తక్కువ ఉందని వాళ్ళందరినీ మభ్యపెట్టు, ప్రలోభపెట్టి ఏదో జరిగింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయినా కూడా ఎంటీ జరిగిన ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ సభ్యులకు వెళ్ళటం జరిగింది. సో ఒక వ్యక్తి వెళ్ళినా, ఒక వ్యక్తి పార్టీలో మనం ఆ పార్టీ నీడన, ఆ జెండా నీడన ఉన్నామని అనుకోవాలి తప్ప ఆ పార్టీ జెండా కింద మనం ఉండి ఆ జెండా అంతా నాదే, నా మీదే ఆధారపడుతుంది అనుకుంటే అది అవివేకం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబుని చూస్తాము, యువగళం ద్వారా ఆయన నాయకత్వం నిరూపించుకున్నాడు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు భయపడే స్థాయికి ఆయన శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించుకోవడం జరిగింది. మనం చూసాం యువగళం ఎంత సక్సెస్ఫుల్గా అవటమే కాకుండా పార్టీకి కూడా, కేడర్కి మాకు ఒక యువనాయకుడు, బలమైన యువనాయకుడు మా పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీ పర్వాలేదు, ఇంకొక 50 సంవత్సరాలకు ఈ పార్టీ తిరుగులేదనే విధంగా ఇవాళ కార్యకర్తలు ఆత్మస్థైర్యం కలిగింది. అందువల్ల తెలుగుదేశం పార్టీని మరి ఖాళీ చేయించేస్తామంటే అది ఆకాశం చూసి ఉమ్మేస్తే ఏమవుద్దో అదే పరిస్థితి వస్తుంది. అందువల్ల చాలా దురదృష్టకరం. ఈ పార్టీలో పదవులు పొందిన వాళ్ళే మళ్ళీ ఆ పదవులు ఇచ్చిన వాళ్ళని మాట్లాడే విధానం ఉందంటే అది వాళ్ళ దురదృష్టం అని నేను భావిస్తాను.